దేనికి ఇచ్చా మెసేజ్? ఫోర్త్ ఇయర్ కమ్మా పెట్టావు కదా. జాయిన్ ఫ్రమ్ దిస్ లింక్ అని పెట్టు. వచ్చేసారా? హలో, వినపడుతుందా? హలో, కెన్ యూ హియర్? వినపడుతుంది మేడం. ఓకే ఓకే, స్టార్ట్. So today's topic was transformations. ట్రాన్స్ఫర్మేషన్స్ ఈ టాపిక్ నాకు తెలిసి ఇంతకు ముందు మీరు వినే ఉండాలి. ఎక్కడ వస్తుంది అంటే ఏదో ఒక సబ్జెక్ట్లో ఉండాలి. ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ఏంటి, ట్రాన్స్ఫర్మేషన్స్ ఎక్కడ వాడతాం ఏంటి అనేది ఈరోజు క్లాస్లో నేను చెప్పడం జరుగుతుంది. సో చెప్తా ఉంటే మీకు అర్థమవుతుంది ఇంతకుముందు మీరు విన్న సబ్జెక్ట్ ఏది అనేది. కానీ ఏంటంటే నౌ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఇన్ క్యాడ్క్యామ్లో దీన్ని చాలా యూజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది సబ్జెక్టు. ఓకే, సో ట్రాన్స్ఫర్మేషన్స్లో మీకు రెండు రకాలు ఉన్నాయి నాన్న. 2D ట్రాన్స్ఫర్మేషన్స్, 3D ట్రాన్స్ఫర్మేషన్స్. 2D అని అంటే 2 డైమెన్షనల్ వ్యూస్ అన్ని 2D ట్రాన్స్ఫర్మేషన్స్కి వస్తాయి. 3D అని అంటే 3 డైమెన్షనల్ వ్యూస్ అన్ని 3D ట్రాన్స్ఫర్మేషన్స్కి వస్తాయి. మరి మేడం ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మీరు చెప్పాలి అని అంటే 2D అని అంటే ఓన్లీ XY, అంటే ఓన్లీ రెండు యాక్సెస్. మనకు మొత్తం ఎన్ని కోఆర్డినేట్స్? మొత్తం 3, XYZ. XY కానీ YZ కానీ ZX కానీ ఈ మూడిట్లో ఏది, ఈ మూడు అంటే రెండు ప్లేన్స్ మాత్రమే ఇన్వాల్వ్ అయి ఉంటే దాన్ని 2D అని అంటాం. అలా కాకుండా XYZ 3 ప్లేన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటే దాన్ని ఏమంటాం? 3D అని అంటాం. సో ఓన్లీ 2 ప్లేన్స్ ఇన్వాల్వ్ అయితే దాన్ని 2D అంటాం, 3 ప్లేన్స్ ఇన్వాల్వ్ అయితే దాన్ని 3D అని అంటాం. రైట్. సో ఫస్ట్ 2D ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి చెప్పుకుందాం. ఇదేమో ఇదంతా మార్చలేదా? ఏం మార్చలేదు, క్లోజ్ చేయదాన్ని. రైట్. ట్రాన్స్ఫర్మేషన్స్ ఇన్ 2D ఆబ్జెక్ట్, ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ టు చేంజ్ ద ఆబ్జెక్ట్స్. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ టు చేంజ్ ద ఆబ్జెక్ట్. ఆ చేంజ్ అనేది, ఆబ్జెక్ట్ చేంజెస్ అనేది ఏ విధానాలు జరుగుతూ ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏ విధానాలు అని అంటే ఫస్ట్ వన్ పొజిషన్. పొజిషన్ అంటే ఏంటి? చేంజ్ ఆఫ్ పొజిషన్. పొజిషన్ కనుక మారుస్తుంటే దాన్ని ట్రాన్స్లేషన్ అని అంటాం. పొజిషన్ మారుస్తుంటే ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ ట్రాన్స్లేషన్. అదే సైజును మారుస్తున్నాం అంటే దాని యొక్క సైజుని పెద్దదో ఉన్నదానికంటే చిన్నదో చేస్తున్నాం, దాన్ని స్కేలింగ్ అంటాం. అదే ఓరియంటేషన్ మారుస్తున్నాం, వెన్ వీఆర్ చేంజింగ్ ఇట్స్ ఓరియంటేషన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రొటేషన్. అదే షేప్స్ని మార్చేస్తున్నాం అంటే ఏంటి? కింద పెట్టి ఒక పక్కన ఒక కోన్ ఆబ్జెక్ట్ తీసుకున్నారనుకోండి, లేదా ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఎపెక్స్ కింద పెట్టి ఒక షేప్ చూపించవచ్చు, ఎపెక్స్ పైన పెట్టి ఒక షేప్ చూపించవచ్చు. అలా షేప్స్ మార్చేదాన్ని షియర్ అని అంటాం. అలా మిర్రర్ ఇమేజ్ అంటే ఒక యాక్సిస్ని పోర్ట్రే చేస్తూ ఒక యాక్సిస్ నుంచి ఇంకొక యాక్సిస్కి మిర్రర్
అంటే పక్కకు ఒక యాక్సిస్ నుంచి ఇంకొక యాక్సిస్కి మీరు కాపీ చేసి సేమ్ టైప్ దాన్ని అటు పక్కన పేస్ట్ చేయటాన్ని మిర్రర్ అంటాం. మిర్రర్ ఇమేజ్ ఇస్ నథింగ్ బట్ రిఫ్లెక్షన్ అంటాం. సో transformations, 2D transformations is divided into two types, into మొత్తం ఎన్ని 5 types. First, change of position, which is nothing but a translation, change of size, which is nothing but scaling, change of orientation, which is nothing but rotation, change of shapes, which is nothing but shear, and change of mirror image అంటే ఇమేజ్ ని మార్చడం. చేంజ్ ఆఫ్ ఇమేజ్ అంటే మిర్రరింగ్ an image, which is nothing but an reflection. సో ట్రాన్స్ఫర్మేషన్స్ అని అంటే మీరు ఏమేమి రాయాలి? ఏమైంది? ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ఏమేమి రాయాలి? మొత్తం ట్రాన్స్లేషన్స్, 2D ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ 3D ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ పేర్లు మటుకు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ట్రాన్స్లేషన్, స్కేలింగ్, రొటేషన్, షియర్, రిఫ్లెక్షన్. ట్రాన్స్లేషన్, స్కేలింగ్, rotation, shear, reflection. So these are the 5 transformations. So next point, transformations play an important role in computer graphics to reposition the graphics on the screen and change the size of orientation. అంటే ఏంటి? ట్రాన్స్ఫర్మేషన్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ కంప్యూటర్ గ్రాఫిక్స్ టు రీపొజిషన్. అంటే ఏంటి? ఉన్న పొజిషన్ని మార్చడానికి, స్క్రీన్ మీద ఉన్న గ్రాఫిక్స్ని యూజ్ చేసి ఉన్న పొజిషన్ని మార్చడానికి, షేప్ని మార్చడానికి, సైజుని మార్చడానికి, ఓరియంటేషన్ మార్చడానికి వాడే వాటిని ట్రాన్స్ఫర్మేషన్స్ అంటారు, విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ ఎ డెఫినిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్. సో ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? నథింగ్ ఏంటది? ట్రాన్స్లేషన్. ట్రాన్స్లేషన్ అని అంటే ఏంటి? అంటే ఇక్కడ మనం ట్రాన్స్లేషన్ చెప్పుకున్నాం కదా. ఫస్ట్ ఏంటది? పొజిషన్ని చేంజ్ చేయటం. పొజిషన్ చేంజ్ చేయటం నథింగ్ బట్ ట్రాన్స్లేషన్. సో ఫస్ట్ ట్రాన్స్లేషన్ గురించి చెప్తున్నాం. ట్రాన్స్లేషన్ ఈజ్ మూవింగ్ ద గ్రిడ్. నెక్స్ట్ ఏ ట్రాన్స్లేషన్ మూవ్స్ అన్ ఆబ్జెక్ట్ టు ఏ డిఫరెంట్ పొజిషన్ ఆన్ ది స్క్రీన్. అంటే ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి ఆబ్జెక్ట్ని మారుస్తుంది. దాన్ని ట్రాన్స్లేషన్ అని అంటాం. యూ కెన్ ట్రాన్స్లేట్ ఏ పాయింట్ ఇన్ 2D బై యాడింగ్ ట్రాన్స్లేషన్ కోఆర్డినేట్స్. ట్రాన్స్లేషన్ అనేది టీ అనే లెటర్ వర్డ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి యాక్చువల్గా మనకు కోఆర్డినేట్స్ ఏంటి? ఇది 2D కాబట్టి మనకు రెండే కోఆర్డినేట్స్ ఉంటాయి, XY ఉంటాయి. అదే ట్రాన్స్లేషన్ కోఆర్డినేట్ అంటే ఏంటి? జస్ట్ మనం సైజుని మారుస్తాం, షేప్ని మారుచి వీఆర్ చేంజింగ్ ద పొజిషన్ని మారుస్తున్నాం కాబట్టి దాన్ని ట్రాన్స్లేషన్ కోఆర్డినేట్ ఏం తీసుకున్నాం? T(x), T(y)గా తీసుకున్నాం టు ద ఒరిజినల్ కోఆర్డినేట్ XY. అంటే ఒరిజినల్ కోఆర్డినేట్ ఏంటి? క్యాపిటల్ X అండ్ Y కనుక ఒరిజినల్ కోఆర్డినేట్గా తీసుకుంటే ట్రాన్స్లేషన్ ద్వారా చేంజ్ అయిన కోఆర్డినేట్ ఏంటి? T(x) అండ్ Ty. దెన్ టు గెట్ ఎ న్యూ కోఆర్డినేట్ ఏమవుతుంది? X' అండ్ Y'. ఇక్కడ కనుక చూస్తే XY కోఆర్డినేట్స్, ఇది ఒరిజినల్ P(x, y). ఇక్కడ నుంచి మనం ఇక్కడికి మారుస్తున్నాం. అంటే వీఆర్ చేంజింగ్ ఇట్స్ పొజిషన్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ విత్ ఎ డిఫరెన్స్ ఆఫ్, అంటే ఏంటి? X డిస్టెన్స్లో TX డిస్టెన్స్, Yలో TY డిస్టెన్స్తో మనం దీన్ని మారుస్తున్నాం. సో కొత్త కోఆర్డినేట్ ఏమైపోయింది? P' ఆఫ్ X', Y' అయిపోయింది. సో ట్రాన్స్లేషన్. కాబట్టి ట్రాన్స్లేషన్ ఫ్రమ్ ద అబవ్ ఫిగర్ X' is equal to capital XK plus TX. TX is nothing but translated distance in X axis. Y' is equal to Y plus TY. TY is nothing but translated distance in Y axis. So here TX, TY is called as a translation vector or shift vector. The above equations can be represented using the column vectors. Column vectors కూడా యూజ్ చేసి దీన్ని రిప్రజెంట్ చేయొచ్చు. P is equal to column X by column Y and P' is equal to X' by Y'. T is equal to TX by TY. We can write as P' is equal to P plus T. P plus T. P is nothing, అది ఒరిజినల్ కోఆర్డినేట్ P. తర్వాత Tతో మార్చితే నీకు వచ్చేది ఏంటి? P'. So this is completely what is meant by translation. Next one, rotation. Rotation is a little more complex than translation because you have to specify multiple items of information. ఎందుకు multiple items of information? రొటేషన్ అనేది 2 రకాలు జరుగుతుంది. ఒకటి కౌంటర్ క్లాక్ వైజ్, ఇంకోటి క్లాక్ వైజ్. ద ఫాలోయింగ్ 3 items are required. ఏమేమి రిక్వైర్డో కింద రాశాను. రిక్వైర్డ్ వన్స్ ఆర్ రొటేషన్ యాక్సిస్. The shape will be rotated around. రొటేషన్ యాక్సిస్లో షేపు రౌండ్గా రొటేట్ చేస్తే ఒక యాక్సిస్. రొటేషనల్ డైరెక్షన్, ద డైరెక్షన్
క్లాక్ ఆర్ కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ మారిస్తే ఒక యాక్సిస్. రొటేషన్ యాంగిల్, ద నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ద షేప్ కెన్ బి రొటేటెడ్ టు. అంటే రొటేషన్ ఎన్ని రకాలుగా జరుగుతుంది? 3 రకాలుగా జరుగుతుంది. ఒకటి యాక్సిస్ని రొటేట్ చేసుకోవచ్చు, ఇంకోటి డైరెక్షన్ని రొటేట్ చేసుకోవచ్చు, ఇంకోటి యాంగిల్ని రొటేట్ చేసుకోవచ్చు. 3 రకాల రొటేషన్స్ నడుస్తాయి. సో సో మనకి ఇక్కడ ఏం చూసాము? ఇక్కడ ఒక యాక్సిస్ చూపిస్తున్నాను. కౌంటర్ క్లాక్ వైజ్ అనేది ఎలా ఉంటుంది, క్లాక్ వైజ్ అనేది ఎలా ఉంటుందో ఇక్కడ డయాగ్రామ్లో చూపించాను. థీటా ఈజ్ గ్రేటర్ దాన్, అంటే ఇది గ్రేటర్ దాన్ సింబలే కదా, గ్రేటర్ దాన్ 0 అంటే ఏంటి? కౌంటర్ క్లాక్ వైజ్ రొటేషన్ అవుతుంది. థీటా ఈజ్ లెస్ దాన్ 0 కనుక అయితే ఇది క్లాక్ వైజ్ రొటేషన్ జరుగుతుంది అని అర్థం. నెక్స్ట్, దస్ ద 2D రొటేషన్ వెక్టర్ ఇన్ ఎ ప్లేన్ ఈజ్ డన్ బై. 2D రొటేషన్ వెక్టర్ ఎలా జరుగుతుంది? ఎక్స్ కనుక ఇక్కడ చూడండి నాన్న, ఇప్పుడు ఇది XY కోఆర్డినేట్. XY కోఆర్డినేట్లో P ఆఫ్ XY అనేది నీకు ఒరిజినల్గా ఒక 5 యాంగిల్తో మేక్ చేస్తూ విత్ R అనే డిస్టెన్స్తో ఏంటి P ఆఫ్ XY అనేది ఒక పాయింట్ని నోట్ చేసాం. ఇదేది సేమ్ R అనే డిస్టెన్స్తో P డాష్ ఆఫ్ XY X డాష్ Y డాష్కి రొటేట్ చేస్తాం విత్ అన్ యాంగిల్ ఆఫ్ థీటా. థీటా అనే యాంగిల్ నువ్వు రొటేట్ చేస్తున్న యాంగిల్ కాబట్టి ఇక్కడ నువ్వు మెన్షన్ చేసేటప్పుడు థీటా అనే యాంగిల్తో P ఆఫ్ XY నుంచి P ఆఫ్ X డాష్ Y డాష్కి రొటేట్ అవుతూ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ అంటే ఇప్పుడు ఈ కోఆర్డినేట్ P ఆఫ్ XY కనుక అయితే కొత్తగా రొటేట్ అయిన కోఆర్డినేట్ ఏమవుతుంది? P డాష్ ఆఫ్ X డాష్ Y డాష్ అవుతుంది. సో X డాష్ Y డాష్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్తో రొటేట్ అవుతుంది కాబట్టి కాస్ థీటా మైనస్ సైన్ థీటా కాస్ థీటా ఇంటూ X, Y. సో దిస్ ఈస్ ద కోఆర్డినేట్. అంటే XY అనేది నీకున్న పాయింట్ X డాష్ Y డాష్ కావాలి అని అంటే ఇఫ్ ఇట్ ఈస్ రొటేటెడ్ ఇట్ ఈస్ షోన్ లైక్ దిస్, కాస్ థీటా మైనస్ సైన్ థీటా కాస్ థీటా ఇంటూ X, Y. దిస్ ఈస్ ద వే హౌ వీ రైట్ ఎ రొటేషన్ యాంగిల్. నెక్స్ట్ స్కేలింగ్ అని అంటే సైజుని పెంచడం. ఇక్కడ మీకు డయాగ్రామ్లో గ్రిడ్లో కనిపిస్తూ ఉంది. ఫస్ట్ చిన్నది ఉంది సైజు, నెక్స్ట్ ఆ సైజు పెరిగింది. సో స్కేలింగ్ అంటే సైజుని పెంచడానికి స్కేలింగ్ అని అంటాం. ద ఫైనల్ కోఆర్డినేట్ సిస్టమ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ స్కేలింగ్ విచ్ చేంజెస్ ద సైజ్ ఆఫ్ ది గ్రిడ్. సైజుని మారుస్తుంటే దాన్ని స్కేలింగ్ అని అంటాం. టేక్ ఏ లుక్ ఫర్ దిస్ ఎగ్జాంపుల్ విచ్ డ్రాస్ ఎ ట్రయాంగిల్, దెన్ స్కేల్స్ ద గ్రిడ్ టు ట్వైస్ ఇట్ నార్మల్ సైజ్ అండ్ డ్రాస్ ఇట్ అగెయిన్. ఫస్ట్ ఒక ట్రయాంగిల్ డ్రా చేసి దాని స్కేలింగ్ ఆప్షన్ ఫర్ ట్వైస్ ఆఫ్ స్కేలింగ్ అనగానే ఏదేమవుతుంది? అది డబల్ ద సైజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దాన్ని స్కేలింగ్ అంటారు. లెట్ us assume the original coordinates are X, Y. ఒరిజినల్ కోఆర్డినేట్స్ ఇక్కడ కూడా X, Y. ద స్కేలింగ్ ఫ్యాక్టర్స్ ఏమి తీసుకున్నాం? S suffix X and XY. S suffix X and XY తీసుకుంటే అండ్ ద ప్రొడ్యూస్డ్ కోఆర్డినేట్స్ ఏమవుతాయి? X డాష్ Y డాష్. ప్రొడ్యూస్డ్ కోఆర్డినేట్స్ ఏంటి? X డాష్ Y డాష్. సో X డాష్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ X డాట్ ఇంటూ అంటే డాట్ అంటే ఇంటూ S suffix X అంటే స్కేలింగ్ ఫ్యాక్టర్. Y డాష్ ఈజ్ ఈక్వల్ టు Y ఇంటూ S suffix Y is nothing but Y scaling factor of Y in Y direction. So this can be mathematically represented as shown below. Mathematical representation X dash is equal to X dot S suffix X and Y dash is equal to Y dot S suffix Y. So the scaling factor Sx and Xy scales the object in X and Y directions respectively. The above equations can also be written in the matrix form. Pratidi matrix form lo raste X dash Y dash is equal to Sx comma 0 Xs 0 0 Sy into Xy. So this is the new scaling object. Ante X dash Y dash is the new scaling object. So దీన్ని ఎలా కూడా రాసుకోవచ్చు అంటే దీని P dash అంటే మొత్తం ఓవరాల్ పాయింట్ P గా తీసుకుంటే P dash is equal to S అంటే ఏంటి? స్కేలింగ్ ఫ్యాక్టర్ ఇంటూ P స్మాల్ p, రైట్? P dash is equal to S into స్కేలింగ్ ఫ్యాక్టర్ ఇంటూ P. సో ఆటోమేటిక్గా నీకు స్కేలింగ్ ఫ్యాక్టర్ ఏంటో తెలుస్తుంది. దీన్ని స్కేలింగ్ అని అంటాం. అంటే ఇంక్రీజ్ ఇన్ సైజ్ని ఇంక్రీజ్ చేయడాన్ని స్కేలింగ్ అని అంటాం. నెక్స్ట్ వన్ రిఫ్లెక్షన్. Reflection in computer graphics is used to emulate reflective objects like mirrors and shiny surfaces. ఏంటి? Reflected objects like mirrors and shiny surfaces. A reflection is transformation that produces a mirror image of an object related to an axis of reflection.
మనం ఒక యాక్సిస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఏదైతే స్పెసిఫై చేస్తామో దానికి మిర్రర్ చేయమంటే ఆటోమేటిక్గా అయితే అది మిర్రర్ అవుతూ ఉంటుంది, దాన్ని రిఫ్లెక్షన్ అని అంటాం. We can choose an axis of reflection in xy plane or perpendicular to xy plane. ఏ ప్లేన్ అయినా మనం యాక్సిస్ ఆఫ్ రిఫ్లెక్షన్గా చూస్ చేసుకోవచ్చు. xy ప్లేన్గా తీసుకోవచ్చు ఆర్ వైఎక్స్ ప్లేన్గా తీసుకోవచ్చు, ఆపోజిట్ ప్లేన్స్ తీసుకోవచ్చు, లేదా ఏ ప్లేన్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ మీరు రిఫ్లెక్షన్ చేస్తుంటే ఇది రిఫ్లెక్షన్ అబౌట్ ఎక్స్ యాక్సిస్ అబౌట్ రిఫ్లెక్షన్ చేసుకుంటుంటే ఇక్కడ ఒరిజినల్ పొజిషన్ 1 2 3తో ట్రయాంగిల్ తీసాను. ఇక్కడ మధ్యలో రిఫ్లెక్ట్ అంటే ఏంటి, మనం రిఫ్లెక్ట్ చేయగానే అంటే ఏంటి, మిర్రర్ చేయగానే ఈ రిఫ్లెక్టెడ్ పొజిషన్ సేమ్ మళ్ళీ నీకు ఇక్కడ మిర్రర్ అయి కనిపిస్తూ ఉంటుంది. అంటే అది ఆటోకాడ్ చేసేటప్పుడు మీకు ఐడియా ఉండాలి మిర్రర్ ఆబ్జెక్ట్ ఎలా వస్తుందని. ఒక ప్లేన్ సెలెక్ట్ చేసుకుని అటు పక్కన ఉన్న ఆబ్జెక్ట్ని ఇటు మిర్రర్ చేయడాన్ని రిఫ్లెక్షన్ అంటారు. ఇదేంటిది, రిఫ్లెక్షన్ అబౌట్ వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ అయితే కిందకి వచ్చింది, వై యాక్సిస్ అయితే పర్పెండికులర్గా వై యాక్సిస్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. సో ఒరిజినల్ పొజిషన్ ఇది, దాని రిఫ్లెక్ట్ అయితే ఇది పొజిషన్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ దెన్ రిఫ్లెక్షన్లో ఎప్పుడు ఒక ప్లేన్ని తీసుకుంటూ ఉంటాం. సో రిఫ్లెక్షన్లో ఒక ప్లేన్ని తీసుకుంటూ ఉంటాం, ఒక ప్లేన్ని తీసుకొని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాం, దీన్ని రిఫ్లెక్షన్ అని అంటాం. చూడండి, రిఫ్లెక్షన్ అబౌట్ వై యాక్సిస్ చూపిస్తున్నాను, రిఫ్లెక్షన్ అబౌట్ ఎక్స్ యాక్సిస్ చూపిస్తున్నాను, రిఫ్లెక్షన్ అబౌట్ ఆరిజిన్ చూపిస్తున్నాను, ఆరిజిన్ నుంచి రిఫ్లెక్ట్ అవటం చూపిస్తున్నాను. చూడండి, ఒరిజినల్ ఇమేజ్ ఎక్స్ యాక్సిస్తో రిఫ్లెక్ట్ చేస్తున్నప్పుడు ఒరిజినల్ ఇమేజ్ ఇది. దీన్ని కనుక ఎక్స్ యాక్సిస్తో నువ్వు రిఫ్లెక్ట్ చేసావు అనుకో, ఎక్స్ యాక్సిస్తో రిఫ్లెక్ట్ చేస్తే వై యాక్సిస్తో రిఫ్లెక్ట్ చేస్తే, ఎక్స్ యాక్సిస్ కింద నాన్న సారీ, రిఫ్లెక్షన్ అబౌట్ వై యాక్సిస్తో నువ్వు రిఫ్లెక్ట్ చేస్తే ఇది ఒరిజినల్ ఇమేజ్, రిఫ్లెక్టెడ్ ఇమేజ్ వై యాక్సిస్కి ఇటు పక్కకు వచ్చేసింది. చూడండి, అంటే ఇటు నుంచి ఇటు పక్కకు వచ్చింది. అప్పుడు నీకు ఈక్వేషన్స్ అంటే మ్యాట్రిక్స్ ఎలా ఫామ్ అవుతుంది అని అంటే, వై యాక్సిస్తో కాబట్టి ఎక్స్ యాక్సిస్ దగ్గర -1 వస్తుంది, వై యాక్సిస్తో కాబట్టి ఎక్స్ యాక్సిస్ దగ్గర -1 వస్తుంది. ఇది -1 0 0 0 0, సో 1 0 0 1. అదే ఇక్కడ ఎక్స్ యాక్సిస్ అనుకోండి, ఇక్కడ -1 వస్తుంది. ఎక్స్ యాక్సిస్ అనుకోండి, అక్కడ -1 వస్తుంది. సో 1 0 0 1 0 0, ఇది కామన్ 1 0 0 1 0 0. సో ఎక్స్ యాక్సిస్ కాబట్టి డౌన్ పాయింట్ -1 వస్తుంది, ఇది -1 0 0 0 1. సో దిస్ ఈస్ ద మ్యాట్రిక్స్ ఫర్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈస్ ద మ్యాట్రిక్స్ ఫర్ వై యాక్సిస్. యాక్చువల్గా ఏంటంటే ఇది XYZలో కూడా చూపించాము. యాక్చువల్గా -1 0 0 1 వరకే వస్తుంది, ఇది 1 0 0 -1 వరకు వస్తుంది. రైట్, రిఫ్లెక్షన్ అబౌట్ ఆరిజిన్ అని అంటే ఆరిజిన్కి వచ్చేసరికి అన్ని మైనస్లే వస్తాయి. -1 0 0 -1 వరకు ఆరిజిన్ వస్తుంది. ఆరిజిన్ నుంచి ఇటు నుంచి అంటే ఇది పర్పెండికులర్గా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. చూడండి, ఇక్కడికి వస్తుంది ఇమేజ్. దిస్ ఈస్ ద రిఫ్లెక్టెడ్ ఇమేజ్ ఇన్ ద ఆరిజిన్. మీరు ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ మీరు ఇచ్చిన మ్యాట్రిక్స్ ఫార్మ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. వై యాక్సిస్ అంటే -1 0 0 1, ఎక్స్ యాక్సిస్ అంటే 1 0 0 -1 అంటే ఎండ్ పాయింట్కి మైనస్ వస్తుంది. నెక్స్ట్ ఆరిజిన్ అని అంటే -1 0 0 -1, ఇది కామన్. ఎక్కడైనా సరే ఇది కామన్, అంటే 0 0 1 0 0. సో 0 0 1 0 0 1, ఈ లాస్ట్ నుంచి చూసారా జెడ్ యాక్సిస్ లైన్, అది కామన్. మూడింటికి జెడ్ యాక్సిస్ లైన్ కామన్. చూడండి, ఒకసారి గమనించండి ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ రిఫ్లెక్షన్, అగైన్ రిఫ్లెక్షన్ అబౌట్ లైన్ ద్వారా రిఫ్లెక్ట్ అయితే y = x అయితే కనుక ఏంటి, x = y -x కనుక అయితే ఏంటి, లైన్ అంటే ఏంటి, y = mx అనేది మన లైన్ చూసిస్తూ ఉంటుంది. m అక్కడ నువ్వు 1గా తీసుకుంటే y = x, మళ్ళీ m నువ్వు -1గా తీసుకుంటే y = -1 -x. y = x అయితే అన్ని 1లే వస్తాయి, అన్ని 0లే వస్తాయి. 0 1 0 1 0 0 0 0 1, రైట్. ఇక్కడ ఒరిజినల్ ఇమేజ్ వచ్చేసరికి ఏంటి, దిస్ ఈస్ ద ఒరిజినల్ ఇమేజ్. వెన్ ఇట్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఇట్ కమ్స్ లైక్ దిస్ యాజ్ y = x. y = -x కనుక అయితే ఒరిజినల్ ఇమేజ్ ఇది ఇక్కడికి వస్తుంది, బికాస్ y = -x అంటే ఏంటి, మైనస్ అంటే x మైనస్ డైరెక్షన్లో, ఇది x పాజిటివ్లో రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఇది టాప్లో ఉంది, నెగిటివ్లో రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఇది డౌన్లోకి వచ్చింది. సో 2 -1 ఉంటాయి ఇక్కడ, -1 -1.
సో నెక్స్ట్ వచ్చేసరికి షియర్. షియర్ షియర్ అంటే ఏంటి? షియర్ అంటేనేమో ఎస్హెచ్ అంటే మనం స్కేలింగ్ ఎస్తో సూచించాం కదా. సో షియర్ వచ్చేసరికి ఎస్హెచ్తో సూచిస్తాం. సో ఇక్కడ చూడండి, ఎస్ ట్రాన్స్ఫర్మేషన్ దట్ స్లాంట్స్ ద షేప్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ ఎస్ షియర్ ట్రాన్స్ఫర్మేషన్. టూ కామన్ షియరింగ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్ యూజ్డ్. వన్ షిఫ్ట్ ఎక్స్ కోఆర్డినేట్ వాల్యూస్ అండ్ అదర్ షిఫ్ట్స్ వై కోఆర్డినేట్ వాల్యూస్. ఇక్కడ ఏంటంటే షియరింగ్ అంటే ఏంటంటే షిఫ్టింగ్. షిఫ్టింగ్ని షియర్ అంటాం. ఎక్స్ కోఆర్డినేట్ వాల్యూస్ని షిఫ్ట్ చేయొచ్చు లేదా వై కోఆర్డినేట్ వాల్యూస్ని షిఫ్ట్ చేయొచ్చు. అసలు షియర్ అంటే ఏంటి మేడం అని అంటే నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. షియరింగ్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది. హియర్ ఇన్ బోత్ ద కేసెస్ ఓన్లీ వన్ కోఆర్డినేట్ ఎక్స్ ఆర్ వై చేంజెస్. ఇట్స్ కోఆర్డినేట్స్ అండ్ అదర్ ప్రిజర్వ్స్ ఇట్స్ వాల్యూస్. ఏంటి ఇక్కడ ఏమవుతుంది, ఓన్లీ ఎక్సో లేకపోతే వైయో కోఆర్డినేట్ చేంజ్ అవుతుంది, మిగతాది దాని వాల్యూస్తో అది ప్రిజర్వ్ అవుతూ ఉంటుంది. ఎక్స్ షియర్ అంటే ఏంటి? ద ఎక్స్ షియర్ ప్రిజర్వ్స్ ద వై కోఆర్డినేట్స్ అంటే వై వాల్యూస్ని ప్రిజర్వ్ చేస్తుంది, బట్ చేంజెస్ ద ఎక్స్ వాల్యూస్ విచ్ కాజెస్ వర్టికల్ లైన్స్ టు టిల్ట్ రైట్ ఆర్ లెఫ్ట్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. సో వై కోఆర్డినేట్ని ప్రిజర్వ్ చేస్తుంది, ఎక్స్ వాల్యూని చేంజ్ చేస్తుంది. దీనివల్ల ఏం చేస్తుంది, వర్టికల్ లైన్స్ టు టిల్ట్ రైట్ ఆర్ లెఫ్ట్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఫిగర్లో చూపించినట్టు వర్టికల్ లైన్స్ tilt right or left. The transformation matrix of X sphere is given as X shear transformation matrix. చూడండి ఇక్కడ మీకు y కోఆర్డినేట్స్ని ప్రిజర్వ్ చేస్తుంది కాబట్టి x కోఆర్డినేట్ 100, ఇక్కడ జెడ్లోకి వచ్చేసరికి 100. కానీ ఇక్కడ x షియర్ y కోఆర్డినేట్ ప్రిజర్వ్ అవుతుంది కాబట్టి షియర్ వాల్యూ ఎక్కడ ఉంది, SSHX అంటే SH సఫిక్స్ x 10 అండ్ సో x డాష్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ SH సఫిక్స్ x అండ్ ఇంటూ y. y డాష్ ఈజ్ ఈక్వల్ టు y కోఆర్డినేట్ని ప్రిజర్వ్ చేస్తుంది కాబట్టి y డాష్ y ఏం మారలేదు, ఎక్స్కు మటుకు SH y దగ్గర యాడ్ అయింది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ షియర్. ఫర్ వై షియర్ కనుక అయితే ఇదిగోండి ఎక్స్ డాష్ మన దగ్గర ఏమి మారదు, వై డాష్కి వచ్చేసరికి వై ప్లస్ ఎస్హెచ్ ఇంటూ ఎక్స్ వై డాష్ దగ్గర మారుతుంది అని అంటే చూడండి SHY అనేది ఎక్కడ ఉందో ఇది 100, ఎక్స్ కోఆర్డినేట్ ఏం మారలేదు, జెడ్ కోఆర్డినేట్ ఏం మారలేదు, ఓన్లీ వై దగ్గర మారింది. సో ద వై షియర్ preserves the x coordinate but changes the y values which causes horizontal lines to transfer into lines which is slope up or down as shown in the figure. హారిజాంటల్ లైన్స్ని మారుస్తూ ఉంటుంది. సో షియర్డ్ ఆబ్జెక్ట్, ఒరిజినల్ ఆబ్జెక్ట్ ఇది అనుకోండి, ఆబ్జెక్ట్ ఆఫ్టర్ వై షియర్. వై కనుక షియర్ అయితే ఆబ్జెక్ట్ ఇలా మారుతుంది, ఓన్లీ వై కోఆర్డినేట్ మారింది. చూడండి ఎక్స్ కోఆర్డినేట్ అట్లాగే ఉంది, ఎక్స్ కోఆర్డినేట్ అలాగే ఉంది, ఓన్లీ వై వాల్యూ మార్చాం. వై వాల్యూ ఇక్కడ నుంచి ఇక్కడికి మార్చేసరికి ఆటోమేటిక్గా మొత్తం ఇక్కడ నుంచి కోఆర్డినేట్ సిస్టమ్ మారింది, ఎక్స్ వాల్యూ అలాగే ఉంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ షియర్. ఇప్పుడు దాకా ఏం చెప్పుకున్నాం మనం, 2D ట్రాన్స్ఫర్మేషన్స్ చెప్పుకున్నాం. 2D ట్రాన్స్ఫర్మేషన్స్లో ఏమేమి చెప్పాను, ట్రాన్స్లేషన్ చెప్పాను, స్కేలింగ్ చెప్పాను, రొటేషన్ చెప్పాను, షియరింగ్ చెప్పాను. ట్రాన్స్ఫర్మేషన్స్, స్కేలింగ్, రొటేషను, షియరింగ్ అండ్ రిఫ్లెక్షన్ చెప్పాను, విచ్ ఈజ్ నథింగ్ బట్ మిర్రర్. మొత్తం 5 చెప్పాను. సో నౌ వి గో టు 3D ట్రాన్స్ఫర్మేషన్స్. 3D ట్రాన్స్ఫర్మేషన్స్లో ఏమేమి ఉన్నాయి? 3D ట్రాన్స్ఫర్మేషన్స్ యూస్ 3D ట్రాన్స్ఫర్మేషన్లో మళ్ళీ 3D ట్రాన్స్లేషన్ ఉంది, 3D రొటేషన్ ఉంది, 3D స్కేలింగ్ ఉంది, 3D రిఫ్లెక్షన్ ఉంది, మళ్ళీ 3D షియరింగ్ ఉంది. Transformations are the fundamental part of a computer graphics. Transformations are the movement of the object in Cartesian plane. ఓ ప్లేన్లో మూమెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్ని చెప్పేదే ట్రాన్స్ఫర్మేషన్స్. అగైన్ ఇది కూడా డెఫినేషన్ కింద తీసుకుంటారని రాశాను. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్. 2D 3D. టైప్స్ ఆఫ్ 2D 3D ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా మొత్తం ట్రాన్స్లేషన్, రొటేషన్, స్కేలింగ్, షియరింగ్, మిర్రర్ రిఫ్లెక్షన్ మొత్తం 2Dలోనూ అవే ఉంటాయి, 3Dలోనూ అవే ఉంటాయి. నెక్స్ట్ వై వి యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు వాడతాం? టు పొజిషన్ ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ని, షేప్ని, సైజ్ని అండ్ ఈవెన్ సూటింగ్ ఈజ్ యూజ్. అంటే ప్రతి ఒక్క దాని ఆబ్జెక్ట్ని ఎటు నుంచి ఎటు మార్చాలన్నా మనం వాడేది ట్రాన్స్ఫర్మేషన్స్. సో ఇన్ సింపుల్ వర్డ్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ మోడలింగ్ అండ్ వీవింగ్. మోడలింగ్ చేయడానికిను వీవింగ్ చేయడానికి, అంటే చూడటానికిను మోడలింగ్ చేయడానికి రెండింటికి మనం ట్రాన్స్ఫర్మేషన్సే వాడుతుంటాం. సో 3D transformations. 3D transformations, when the transformations takes place on a 3D plane, it is called as a 3D transformation. Generalized from 2D by including z coordinate. అంటే 2D నుంచి జనరలైజ్ చేసి
జెడ్ కోఆర్డినేట్ ఇంక్లూడ్ చేసి చెప్తే అది 3D ట్రాన్స్ఫర్మేషన్స్ అవుతుంది. సో స్ట్రైట్ ఫార్వర్డ్ ఫర్ ట్రాన్స్లేషన్ ఆన్ అండ్ స్కేల్, రొటేషన్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఫర్ ట్రాన్స్లేషన్ అండ్ స్కేల్, రొటేషన్ మోర్ డిఫికల్ట్. అంటే రొటేషన్ అనేది కొద్ది కష్టంగా ఉంటుంది ట్రాన్స్లేషన్స్లో. హోమోజీనియస్ కోఆర్డినేట్స్ 4 కాంపోనెంట్స్, ట్రాన్స్లేషన్ మ్యాట్రిక్స్ 4x4 ఎలిమెంట్స్. హోమోజీనియస్ కోఆర్డినేట్స్ ఎన్ని 4. అంటే ఏంటి ఇది చూడండి, ABCDEFGHI ఇది మొత్తం ఒరిజినల్ మ్యాట్రిక్స్. TX సఫిక్స్ TY TZ ఇదేంటిది ట్రాన్స్లేటెడ్ మ్యాట్రిక్స్. సో 0 0 1 కూడా జెడ్ కోఆర్డినేట్ని కూడా ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చింది. సో 3D ట్రాన్స్లేషన్, ఫస్ట్ ట్రాన్స్లేషన్ కొద్దాం. అక్కడ మనకి ఓన్లీ 2 పాయింట్స్ X Y గురించే చెప్తాం. ఇక్కడ మూవింగ్ ద ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ ట్రాన్స్లేషన్. In 3D dimensional homogeneous coordinates represents a point is transferred from position x, y, z to p dash of x dash, y dash, z dash కి మూవ్ అవుతా ఉంటుంది. కెన్ బి రిటర్న్ యాజ్ p dash is equal to t into p. ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ట్రాన్స్లేషన్ మ్యాట్రిక్స్ ఏం వస్తుందో చూడండి, x dash, y dash, z dash 1 is equal to 1 0 0 0 1 1 0 1 0 0 0 1 0 0 0 1. సో ఇది ఇక్కడ ట్రాన్స్లేషన్ మ్యాట్రిక్స్ ఏంటి, TX TY TZ. సో TX డిస్టెన్స్ ఎక్స్లో మూవింది, TY డిస్టెన్స్ వైలో మూవింది, TZ జెడ్ యాక్సిస్లో మూవ్ అవుతుంది. సో TX TY TZ కూడా కలిపి ఒరిజినల్ పాయింట్స్ ఏంటి XYZ కనుక 1 కనుక తీసుకుంటే యూ గెట్ ద న్యూ ట్రాన్స్లేషన్ మ్యాట్రిక్స్. సో ఇట్ ఈస్ x డాష్ y డాష్ z డాష్. ఇక్కడ నుంచి ఇక్కడికి x డాష్ y డాష్ z డాష్ పొజిషన్ అనేది ఒక యాక్సిస్ నుంచి ఇంకొక యాక్సిస్కి మారుతుంది కాబట్టి so we write the translation matrix as this one. So the transferred points in x-axis are TX, TY, TZ. 3D translation. ఇదిగోండి చూడండి. The matrix representation is equal to 3 equations. X dash is equal to x plus TX, y dash is equal to y plus TY, z dash is equal to z plus TZ. When the parameter TX, TY, TZ are specifying translation, distance from the coordinate axis x, y, z are assigned as any real value. So they are assigned some real value. So it translates from one point to another. ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయింది. నెక్స్ట్ వన్ 3D రొటేషన్. రొటేషన్ ఎలా జరుగుతుంది? సో ఇక్కడ నేను మీకు 3 కోఆర్డినేట్స్ చూపిస్తున్నాను. ఎక్స్ యాక్సిస్ రొటేషన్ రోల్, వై యాక్సిస్ రొటేషన్ యా అండ్ జెడ్ యాక్సిస్ రొటేషన్ని పిచ్ అని అంటాం. కోఆర్డినేట్ యాక్సిస్ when an object is rotated about an axis, it is parallel to one of the coordinate axis. We can obtain the recent rotation with the following transformation sequence. Transformation sequence ఏదేది z axis, y axis, x axis. z axis తో రొటేట్ అవుతుంది రోల్, y axis తో రొటేషన్ అయితే యా అండ్ z axis తో రొటేషన్ అయితే అది పిచ్ అంటాం. ఇక్కడ మీకు క్లియర్గా x axis రొటేషన్ చూపిస్తున్నాను, y axis రొటేషన్ చూపిస్తున్నాను, z axis రొటేషన్ చూపించాను. So coordinates about rotation, coordinate axis rotation. Obtain rotations around the other axis through cyclic permutation of coordinate parameters. X నుంచి y కి, y నుంచి z కి, z నుంచి మళ్ళీ x కి రొటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలా రొటేషన్స్ తీసుకుంటే మీకు కొంచెం క్లియర్గా ఉంటుంది. ఫస్ట్ వన్ ఏంటి, ఎక్స్ యాక్సిస్ రొటేషన్. ఫస్ట్ ఎక్స్ యాక్సిస్కి రొటేషన్ ఎలా చూసుకుంటున్నాం? సో ద ఈక్వేషన్ ఫర్ ఎక్స్ యాక్సిస్ రొటేషన్ ఈజ్ ఎక్స్ పాయింట్ ఏమీ మారదు, ఎక్స్ డాష్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్. అదే వై పాయింట్కి వచ్చేసరికి వై డాష్ ఇజ్ ఈక్వల్ టు వై కాస్ తీటా మైనస్ జెడ్ సైన్ తీటా. అంటే జెడ్కి నెగిటివ్ యాంగిల్ వస్తుంది. జెడ్ యాక్సిస్ ఇజ్ ఈక్వల్ టు వై సైన్ తీటా ప్లస్ జెడ్ కాస్ తీటా. సో ఇది రాయటానికి ఎక్స్ డాష్ వై డాష్ జెడ్ డాష్ 1 ఇజ్ ఈక్వల్ టు 1 0 0. ఎక్స్ ఏం మారదు, ఓన్లీ ఎక్స్ ఏం మారదు, వై జెడ్ మారుతాయి ఎక్స్ యాక్సిస్ రొటేషన్ అంటే. సో కాస్ తీటా మైనస్ సైన్ తీటా కాస్ తీటా ఇక్కడ పెడతాం. నెక్స్ట్ ఇవన్నీ నార్మల్గానే ఉంటాయి. ఎక్స్ వై జెడ్ 1, ఇది ఎక్స్ యాక్సిస్ రొటేషన్. ఎలా మేడం అని అంటే ఎక్స్ యాక్సిస్ ఏం మారదు నాన్న, మీరు చూస్తే ఎక్స్ యాక్సిస్ ఏం మారదు, వై జెడ్లో మారుతూ ఉంటుంది, మళ్ళీ రిమైనింగ్ అన్నీ కామన్గానే ఉంటాయి. అది ఇప్పుడు వై యాక్సిస్ రొటేషన్ చూడండి, వై ఏం మారదు, వై ఏమీ మారదు, ఎక్స్ యాక్సిస్ను జెడ్ యాక్సిస్ మారుతుంది. సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్ దగ్గర కాస్ తీటా మైనస్ సైన్ తీటా కాస్ తీటా ఇచ్చావు. ఇక్కడ వై యాక్సిస్కి వచ్చేసరికి కాస్ తీటా సైన్ తీటా మైనస్ సైన్ తీటా కాస్ తీటా. అంటే సైన్ తీటా కూడా యాంగిల్ రివర్స్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే వై యాక్సిస్ రొటేషన్ కాబట్టి. చూడండి, ద ఈక్వేషన్స్ ఫర్ వై యాక్సిస్ రొటేషన్ ఎక్స్ డాష్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ తీటా ప్లస్ జెడ్ సైన్ తీటా.
వై డాష్ ఈజ్ ఈక్వల్ టు వై. అదే జెడ్కి వచ్చేసరికి జెడ్ కాస్ థీటా మైనస్ ఎక్స్ సైన్ థీటా. సో XY యాక్సిస్ రొటేషన్స్కి ఈక్వేషన్స్ ఇవి. నెక్స్ట్ జెడ్ యాక్సిస్ రొటేషన్ కూడా జెడ్ యాక్సిస్కి మారుతూ ఉంటుంది కాబట్టి జెడ్ యాక్సిస్ ఏమీ మారదు. ఓన్లీ ఎక్స్ వై యాక్సిస్ మారుతుంది. కాస్ థీటా మైనస్ సైన్ థీటా కాస్ థీటా ఇవి మామూలు. సో దట్ వాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్ వై జెడ్. 3 యాక్సిస్ రొటేషన్స్ని XYZ యాక్సిస్ రొటేషన్స్ అని అంటాం. ఈ మ్యాట్రిక్స్ ఫార్మేషన్స్ని మీరు గుర్తుపెట్టుకోవడం ఈజీ. నెక్స్ట్ 3D స్కేలింగ్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ని పెంచుకోవటం. స్కేలింగ్ దేంతో చూపిస్తాం? XX XY XZ 3D కాబట్టి 3 యాక్సిస్లో స్కేలింగ్స్ ఉంటాయి. సో చేంజ్ ద సైజ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అండ్ రీపొజిషన్స్ ద ఆబ్జెక్ట్ రిలేటివ్ టు ద కోఆర్డినేట్ ఆరిజిన్. సో X డాష్ Y డాష్ Z డాష్ 1 కనుక తీసుకుంటే స్కేలింగ్ చూడండి, SX X దగ్గర, SY Y దగ్గర, SZ Z దగ్గర. ఇవన్నీ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ ఓన్లీ మల్టిప్లికేషన్స్ కాబట్టి మిగతా అన్ని జీరోలు వస్తే ఓన్లీ 1 దగ్గర 1 వస్తుంది. సో XYZ 1. సో దిస్ ఈస్ ద స్కేలింగ్ matrix, changing of object size of the object, that is nothing but a scaling matrix. Next 3D scaling ante ela rastam? X dash is equal to S into SX ante scaling factor, Y dash is equal to Y into SY is nothing but Y lo scaling factor, Z dash is equal to Z into SZ is nothing but a Z lo scaling factor. This is nothing but a scaling equations for 3D objects. So next coming to reflection. 3D lo reflection in computer graphics is used to emulate reflected objects like mirrors and shiny objects. Mirrors కానీ ఇంకేదైనా రిఫ్లెక్ట్ చేయడానికి వాడుతూ ఉంటాం. రిఫ్లెక్షన్ మే బీ ఆన్ x యాక్సిస్లో జరగచ్చు, y యాక్సిస్లో జరగచ్చు, z యాక్సిస్లో జరగచ్చు, అండ్ ఆల్సో ద ప్లేన్స్ XY YZ అండ్ ZX మొత్తం 3 ప్లేన్స్లో కూడా జరగచ్చు. రిఫ్లెక్షన్ రిలేటెడ్ టు given యాక్సిస్ ఆర్ ఈక్వల్ టు 180 degrees రొటేషన్స్. రిఫ్లెక్షన్స్ యూజువల్గా 180 degrees రొటేషన్స్గా కూడా తీసుకోవచ్చు. రొటేషన్లో 180 degrees కనుక రొటేట్ అయితే దాన్ని రిఫ్లెక్షన్గా కూడా తీసుకోవచ్చు. రైట్ నౌ 3D రిఫ్లెక్షన్ అబౌట్ x యాక్సిస్తో రిఫ్లెక్ట్ అయితే x డాష్ ఈజ్ ఈక్వల్ టు x, y డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ y, z డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ z. సో అప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ మ్యాట్రిక్స్ ఏమవుతుంది? 1 0 0 0 మైనస్ y డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ y కదా, -1 0, z dash is equal to -1 కదా, అది కూడా -1. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ రిఫ్లెక్షన్ అబౌట్ x యాక్సిస్. అదే y యాక్సిస్ అయితే ఏమవుతుంది? y పాజిటివ్ వస్తుంది, x z నెగిటివ్ వస్తాయి. ఇదిగోండి రిఫ్లెక్షన్ అబౌట్ y యాక్సిస్. y పాజిటివ్ వస్తుంది, x z నెగిటివ్ వస్తుంది. అదే z యాక్సిస్ z పాజిటివ్ వస్తుంది, x y నెగిటివ్ వస్తుంది. సో రిఫ్లెక్షన్ మ్యాట్రిక్స్ అనేవి ఇలా రాయటం జరుగుతుంది. నెక్స్ట్ షీరింగ్. మోడిఫై ఆబ్జెక్ట్స్ షేప్స్ని మోడిఫై చేస్తూ ఉంటుంది. యూస్ఫుల్ ఫర్ పర్స్పెక్టివ్ ప్రొజెక్షన్స్ వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ వ్యూడ్ ఫ్రమ్ డిఫరెంట్ డైరెక్షన్స్ అండ్ ఎట్ డిఫరెంట్ డిస్టెన్సెస్ ద అపియరెన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ విల్ బి డిఫరెంట్. సచ్ వ్యూ ఈజ్ కాల్డ్ ఎస్ పర్స్పెక్టివ్ వ్యూ. పర్స్పెక్టివ్ ప్రొజెక్షన్స్ మిమిక్ వాట్ ద హ్యూమన్ ఐ సీ. అంటే పర్స్పెక్టివ్ ప్రొజెక్షన్స్ అంటే ఏంటంటే మనం చూసే పొజిషన్స్కి కొంచెం దూరంగా పడతా ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ చిన్నది అంటే కొంతమందికి సైట్ ఉన్న వాళ్ళకి ఇదైతే బాగా అర్థం అవుతుంది. 3D షీరింగ్. ఇక్కడ చిన్న అవుతున్న ఆబ్జెక్ట్ పర్స్పెక్టివ్ వ్యూలో పెద్దదిగా కనపడతా ఉంటుంది, దాన్ని షీరింగ్ అని అంటాం. సో దీన్ని ఈ పెద్దదిగా కనపడతా ఉంటుంది. ఎలా కనపడతా ఉంటుంది అంటే ఇక్కడ నీకు మామూలుగా ఒక రెక్టాంగిల్ సైజులో ఉన్న ఆబ్జెక్ట్ అనుకో, పర్స్పెక్టివ్ వ్యూ కనుక తీస్తే దాని ఒక ప్యారలలోగ్రామ్లో కనిపిస్తూ ఉంటుంది. అలా డిఫరెంట్ అంటే ఒక పక్క నుంచి లాగినట్టు కనపడతా ఉంటుంది, దాన్ని షీరింగ్ అనేది. షీరింగ్ ఇందాక మనం 2D షీరింగ్లో చెప్పుకున్నాం. సో ఇది చూడండి 3D షీరింగ్. డ్రా ఏ క్యూబ్. ఒక క్యూబ్ని డ్రా చేసాం ఆన్ 2D స్క్రీన్. ఆల్టర్ ద వాల్యూస్ ఆఫ్ x అండ్ y బై అమౌంట్ ప్రపోర్షనల్ టు ద డిస్టెన్స్ ఆఫ్ z రిఫరెన్స్. z యాక్సిస్ని రిఫరెన్స్గా తీసుకొని ఇక్కడ ఉన్న x కోఆర్డినేట్ ఇక్కడ ఉన్న y కోఆర్డినేట్ని మారిస్తే ఆటోమేటిక్గా ఎట్లా వెళ్ళిపోయింది? షీరింగ్ అటు పక్కకి వెళ్ళిపోయింది ఆబ్జెక్ట్. ఒక క్యూబ్ని తీసుకొని x వాల్యూస్ని y వాల్యూస్ని ఆల్టర్ చేసి
జెడ్ రిఫరెన్స్గా పెట్టుకొని ఎక్స్ వాల్యూస్ని వై వాల్యూస్ని ఆర్డర్ చేస్తే ఆటోమేటిక్ క్యూబ్ అనేది ఇటు పక్క నుంచి అటు పక్కకి ట్రాన్స్ఫర్ అయింది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ అండ్ షీరింగ్ ఫార్ములా. సో మ్యాట్రిక్స్ ఆఫ్ 3D shearing, 3D matrix shearing, we can, where A and B can be assigned as real values, A, B small values, real values కనుక తీసుకుంటే దీని యొక్క మ్యాట్రిక్స్ x డాష్ y డాష్ z డాష్ అంటే కొత్త వాల్యూస్ కనుక్కోవాలి అని అంటే 100A 0 1 B 0 అంటే z మనం రిఫరెన్స్గా తీసుకుంటాం కాబట్టి ఇప్పుడు 0001, సో XYZ1. సో 3D వాల్యూస్ అంటే ఏంటి, నీకు కావాల్సిన షేరింగ్ వాల్యూస్ యొక్క మ్యాట్రిక్స్ ఇది 3D, రైట్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్మేషన్ అనే టాపిక్ విచ్ ఈస్ 2D అండ్ 3D ట్రాన్స్ఫర్మేషన్స్. యాక్చువల్గా వీటి మీద ప్రాబ్లమ్స్ కూడా ఇంతకుముందు కంప్యూటర్ గ్రాఫిక్స్ అనే సబ్జెక్ట్ ఉంటే వాటిలో ప్రాబ్లమ్స్ కూడా చెప్పేవాళ్ళు. యాక్చువల్గా వీటి మీద ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు, జస్ట్ 2D ట్రాన్స్లేషన్స్ అంటే ఎలా ఉంటాయి, 3D ట్రాన్స్లేషన్స్ అంటే ఎలా ఉంటాయి, వాటి పేర్లు ఏంటి, వాటిలో ఉన్న డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఏంటి అనేది, ఎట్లా అంటే ఒక్కొక్క ఆబ్జెక్ట్ మారుతూ ఉంటే మ్యాట్రిక్స్ ఫార్మేషన్స్ ఎలా మారుతూ ఉంటాయి అనేది మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇక్కడ 2D 3D ట్రాన్స్ఫర్మేషన్స్ అనే దాంట్లో. 2D 3D ట్రాన్స్ఫర్మేషన్స్లో ఇంకా కొంత కంటాంటినేషన్ అంటూ ఇంకా కొన్ని ఉన్నాయి, హోమోజీనియస్ కోఆర్డినేట్స్ అంటూ, బట్ ఐ డోంట్ గెట్ దట్, అంటే వాటిని నేను ఇంకా ప్రిపేర్ చేయలేదు. లెట్ మీ ప్రిపేర్ దట్ అండ్ ఎక్స్ప్లెయిన్. సో ఇది ఓవరాల్గా ఈరోజు చెప్పింది ఏంటంటే అసలు ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ఏంటి. ట్రాన్స్ఫర్మేషన్స్ కొన్నిసార్లు అడిగేటప్పుడు 2D ట్రాన్స్ఫర్మేషన్స్ అడుగుతాడు, లేకపోతే 3D ట్రాన్స్ఫర్మేషన్స్ అవుతాడు. 2D సపరేట్గా 7 మార్క్స్ క్వశ్చన్, 3D సపరేట్గా 7 మార్క్స్ క్వశ్చన్. సో మీరు ఇవి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇక్కడ పక్క నేను బొమ్మను ఎట్లయితే డ్రా చేశానో అలా బొమ్మలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నీట్గా మ్యాట్రిక్స్ ఫార్మేషన్స్ అనేవి నీట్గా రాస్తా వస్తే ఏంటంటే ఆటోమేటిక్గా మీకు మార్క్స్ పడతాయి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్మేషన్స్ టాపిక్. ఓకే ఓకే, నాకు మళ్ళీ 10కి క్లాస్ ఉంది సెకండ్ ఇయర్కి. ఓకే, ఇఫ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాల్ మీ. ఆల్మోస్ట్ జస్ట్ 3 more minutes.